క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. 10,000 మరణాల కన్నా ఘోరమైన ఈ నిరంతర మరణము ఇంత భయంకరమైందని అప్పుడు నేనెందుకు తెలుసుకోలేకపోయాను? ఈ స్థితి నుండి తప్పించుకునే అవకాశం అప్పుడు నాకు ఉండినప్పటికీ నేనెందుకు తప్పించుకోలేదు? ఇక్కడి అగ్ని ఆరదు, ఈ పురుగు ఇక ఎన్నటికీ చావదు. ఒకప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను. రక్షణ నాకు ప్రతిపాదించబడింది. అయితే నేను దానిని త్రోసిపుచ్చాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1000 సార్లు అది నాకు ప్రతిపాదించబడింది. అయినప్పటికీ నేను దానిని త్రోసివేశానంటే నేనెంతటి బుద్ధిహీనుడను! తాత్కాలికమైన సుఖభోగాలతో మానవులను ఆకర్షించి వారిని నిత్య నాశనానికి నడిపించే శాపగ్రస్తమైన పాపమా, నీవెంత దౌర్భాగ్యమైన దానవు! దేవుడు అనేక సార్లు నన్ను పిలిచాడు, కానీ అన్నిసార్లు నేను ఆయన పిలుపును నిరాకరించాను. అనేక సార్లు ఆయన నా వైపు తన హస్తాన్ని చాచాడు. అయితే నేను ఆ ప్రేమ హస్తాన్ని నిర్లక్ష్యం చేశాను. ఆయన జ్ఞానం యుక్తమైన సలహాను ఎన్నిసార్లు నేను విస్మరించలేదు! ఎన్నిసార్లు ఆయన గద్దింపును నేను నిరాకరించలేదు! అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాపై ఊడిపడ్డ ఉపద్రవాన్ని చూచి ఇప్పుడు ఆయన నన్ను అపహాస్యం చేస్తున్నాడు. ఆయన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు సహాయం పొందేందుకు నేను సిద్ధంగా లేను. కావున నా నిర్లక్ష్యానికి బదులుగా నాకు విధింపబడిన ఈ నిత్య శిక్ష న్యాయమైనదే. దుఃఖకరమైన అతని విలాప వాక్కులను ఇక ఏమాత్రం నేను వినలేకపోయాను. దేవుడు నా పట్ల కనపర్చిన తన అపారమైన కృపను అతని మాటలు నాకు జ్ఞాపకం చేశాయి. ఆయన పరిశుద్ధ నామము నిత్యము స్తుతించబడునుగాక. దౌర్భాగ్యుడైన ఆ వ్యక్తి వలె నేను కూడా దేవుని నిత్య ఉగ్రతకు గురి కావలసిన వాడనే. అయితే ఆయన కృప మాత్రమే ఆ ఉగ్రత నుంచి నన్ను కాపాడింది. ఆయన ఆలోచనలు ఎంత అగమ్య గోచరమైనవి! ఆయన దైవిక తలంపులను ఎవరు ఊహించగలరు? అలా నేను దేవుడు నా పట్ల కనపర్చిన తన అపారమైన కృపను తలంచుకుంటూ కాసేపు నాలో నేను ఆయనను స్తుతించిన తర్వాత దుఃఖకరమైన స్థితిలో అమితంగా విలపిస్తున్న ఆ వ్యక్తితో నేను మాట్లాడాను. నేను అతని విలాప వాక్కులను విన్నానని, అతని దుఃఖకరమైన స్థితిని నేను గ్రహించానని, అతనికి జరిగిన నష్టము సరిచేయలేనిదని నేను అతనితో అన్నాను. అతని వేదనను నాకు ఒక హెచ్చరికగా స్వీకరిస్తున్నానని నేను అతనితో చెప్పాను. అందుకు పాపాత్మ, లేదు, నా వేదనను నీవు ఏమాత్రం అర్థం చేసుకోలేవు. ఎందుకనగా దానిని అనుభవిస్తున్న వారు తప్ప వేరెవ్వరూ దానిని గ్రహించలేరు. నీవు ఈ నరకానికి క్రొత్త వ్యక్తివని నేను అనుకుంటున్నాను. నేను రక్షింపబడతానన్న ఆశ ఏ కొంచెం నాకున్నా నేను వెంటనే మోకరిల్లి ఇక్కడి నుండి విమోచింపబడేందుకు ప్రార్థించేవాణ్ణి. అయితే ఇప్పుడు అవన్నీ వ్యర్థం. నేను శాశ్వతంగా నాశనానికి అంగీకరించబడ్డాను, అప్పగించబడ్డాను. కానీ నీవు ఇక్కడకు రాకుండానట్లు జాగ్రత్తపడు. నరకంలో పాపులు ఎలాంటి వేదనను అనుభవిస్తున్నారో నేను నీకు వివరిస్తాను. పాపులు ఏం కోల్పోయారో తెలుసా? మేము ఇక్కడ 2 విషయాలలో వేదన అనుభవిస్తుంటాము. మొదటిది మేము కోల్పోయిన వాటిని గురించి, రెండవది మేము అనుభవిస్తున్న వాటిని గురించి. దీనిని నాకు తెలిసినంత వరకు వివిధ భాగాలుగా నీకు వివరిస్తాను. దేవుని సన్నిధిని, ఈ దుఃఖకరమైన చీకటి ప్రదేశంలో మేము పరిశుద్ధుడగు దేవుని సన్నిధిని కోల్పోయాము. ఆయన సన్నిధి లేమియే ఈ చెరసాలను నరకంగా తయారు చేస్తుంది. ఈ నష్టము 1000 లోకాలను నష్టపోవడం కన్నా ఎక్కువైన నష్టము. దేవుని ముఖకాంతిలో ఒక చిన్న కాంతి కిరణం ఇక్కడ ప్రవేశించినట్లయితే మేము సంతోషంగా ఉండగలము. అయితే మేము దానిని కోల్పోయి శాశ్వత దుఃఖానికి విడవబడ్డాము. పరిశుద్ధులు మరియు దేవదూతల సహవాసము. అంతేకాదు, మేము పరిశుద్ధులు మరియు దేవదూతల సహవాసాన్ని కూడా కోల్పోయాము. వారి స్థానంలో మమ్మును వేధించే దయ్యాలు, దౌర్భాగ్యకరమైన సహవాసం ఇక్కడ మాకు లభించింది. ఇక్కడ మేము పరలోకాన్ని కూడా కోల్పోయాము. పరలోకానికి మాకు మధ్య గొప్ప అగాధం ఉంది. కావున మేము ఎన్నటికీ అక్కడికి వెళ్ళలేము. పరిశుద్ధులకు పరలోక ఆనందంలోనికి స్వాగతం పలికే ఆ నిత్య ద్వారాలు మా కోసం శాశ్వతంగా మూసివేయబడ్డాయి. ఇక్కడ మా పట్ల జాలి చూపించే వారే లేరు. కావున జాలిని మేము శాశ్వతంగా కోల్పోయాము. అది మాకు గొప్ప నష్టము. దేవుడు పాపులను ఎంతో ప్రేమించి వారి కొరకు తన ఏకైక కుమారుని మరణానికి అప్పగించాడు. అయితే దానికి భిన్నంగా ఆయన ఇప్పుడు మా వేదనను చూచి ఆనందిస్తున్నాడు. ఆ విషయం మమ్మల్ని ఇక్కడ మరింతగా బాధిస్తుంది. ప్రేమమయుడగు దేవుని దయను, జాలిని కోల్పోవడం కొలవలేని గొప్ప నష్టం. ఇతరుల పాప పరిహారార్థం ఘోర శిలువలో తన రక్తాన్ని కాచి
తన ప్రాణాన్ని అర్పించిన విమోచకుడు మాపై జాలి చూపించేందుకు నిరాకరించడం కన్నా క్రూరత్వం మరేముంటుంది? పరిశుద్ధులు మరియు దేవదూతలు కూడా మాపై జాలిపడరు. ఇక్కడ మేము తీవ్రమైన బాధను అనుభవిస్తుండగా మా నాశనము ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడంటూ వారు ఆనందిస్తున్నారు.